హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూడబోతున్నాము. ఇదైతే లాంగ్ ఫ్రాకు. ఇది 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల పిల్లలకి సరిపోతుంది. దీనికోసం నేనైతే ఒక శారీ తీసుకున్నాను. శారీ అయితే ఇదేనండి. ఈ శారీ బ్లౌజ్ లేకుండా వచ్చింది. నాకైతే 200కే వచ్చిందనమాట. ఇది బ్రాసో శారీ, క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ లేకుండా వచ్చే శారీస్ కూడా ఉంటాయండి, షాప్లో మనం అడిగితే చూపిస్తారు. సో 200 పెట్టి శారీ తీసుకున్నాను. సో ఇప్పుడు దీని కటింగ్ అయితే చూసేద్దాము. స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఇదైతే బాడీ పార్ట్ కోసం తీసుకున్న లైనింగు. ఇది 80 సెంటీమీటర్ల బిట్టు. ఇందులో నేను ఆల్రెడీ హ్యాండ్స్ కోసం వేరొక బ్లౌజ్కి యూజ్ చేశాను. తర్వాత మిగిలిన క్లాత్ అనమాట ఇది. ఇదైతే ఒక 1/2 మీటర్ ఉంటుంది. ఈ 1/2 మీటర్ కాటన్ లైనింగ్ని నీట్గా తడుపుకొని ఆరిన తర్వాత ఐరన్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా 2 మడతలుగా వేసుకున్నాను. నా వైపుకి జాయింట్ ఉంది, నాకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయన్నమాట. కింద వైపున 1/2 ఇంచ్ మార్జిన్ అయితే డ్రా చేశాను ఖర్చు కోసము. అలాగే కొంచెం క్రాస్లు ఉంటే అవి కూడా నేను తీసేశాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క పొడవు 11.5 ఇంచులండి. 11.5 ఇంచులకి పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు కోసం కలుపుకొని 12 ఇంచులు పెట్టాను. కింద వైపున ఎలాగూ ఖర్చు వదిలేస్తున్నాం కదా, పైన కింద ఖర్చుతో కలిపి 12.5 ఇంచులు. స్టిచ్చింగ్ అయిన తర్వాత 11.5 ఇంచులకు వస్తుంది. నెక్ వెడల్పు 2 ఇంచులు. అలాగే షోల్డర్ వెడల్పు 3.5 ఇంచులు. స్టిచ్చింగ్ అయిన తర్వాత మిడిల్ షోల్డరు 2.5 ఇంచుకి మిగులుతుంది. నెక్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచుకి మార్క్ పెట్టుకుంటున్నాను. 4.5 ఇంచుకి మార్క్ పెట్టానండి నెక్ డౌను. పైన ఖర్చుతో కలిపి 4.5 ఇంచు నెక్ డౌన్ పెట్టుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇందులో మనకి కావాల్సిన నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాను. చంక డౌను 5 ఇంచులు. షోల్డర్ వెడల్పు ఎంతైతే ఉందో ఇదే వెడల్పు చంక డౌన్ దగ్గర కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. అంటే 5.5 ఇంచులు షోల్డర్ వెడల్పు. కింద చంక దగ్గర కూడా ఇదే వెడల్పు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు చంక దగ్గర బాక్స్ వేసేసుకోవాలి. ఈ బాక్స్లో రౌండ్ ఇచ్చుకోవాలి. ఈ రౌండ్ 1.5 ఇంచుకి మ్యాచ్ అయ్యేలాగా, మూల నుంచి 1.5 ఇంచుకి మ్యాచ్ అయ్యేలాగా రౌండ్ ఇచ్చుకోవాలన్నమాట, చిన్నపిల్లలది కాబట్టి. చెస్ట్ లూజ్ 4 మడతల మీదుగా 7 ఇంచులు. ఫుల్ చెస్ట్ రౌండ్ 28 ఇంచులు. నడుము లూజు 4 మడతల మీదుగా 6.5 ఇంచి. ఫుల్ నడుము రౌండ్ వచ్చేసి 26 ఇంచులు. ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసము. ఈ నడుము దగ్గర ఒక 3/4 ఇంచు లేదా 1/2 ఇంచు ఇలా క్రాస్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది నేను 2 మడతలుగానే వేస్తున్నా కదా, ఇది ఫ్రంట్ పార్టు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. సో బాడీ పార్ట్ కోసం నేను ఈ మధ్య కాటన్ లైనింగే యూస్ చేస్తున్నాను. సిల్క్ లైనింగ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను కాటన్ లైనింగ్ వేస్తున్నాను, పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందని. నెక్ వెడల్పు దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టాను. చంక లూజ్ దగ్గర ఒక టక్స్ పెట్టాను. కింద వైపున క్రాస్గా మార్క్ చేసుకున్నాం కదా, అది కూడా నేను కట్ చేసేసాను. షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లోకి ఒక మార్క్ పెట్టుకోండి. ఇవి వచ్చేసి టక్స్ పట్టడం కోసం యూజ్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇదే లైనింగ్లో క్లాత్ మనం ఎటువైపుకి తిప్పి వేసుకుంటే క్లాత్ అనేది సరిపోతుందో చూసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కొంచెం క్లాత్ కట్ చేసేస్తున్నాం కాబట్టి క్లాత్ అనేది ఎటువైపుకి వేసుకుంటే సరిగా ఉంటుందో చూసుకొని ఆ తర్వాత ఇదే మాదిరిగా నేను కట్ చేసేస్తున్నాను. పొడవు అలాగే చంక రౌండు. ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ కూడా ఎక్స్ట్రా తీసేస్తున్నాను. చంక లూజ్ దగ్గర ఒక టాకా పెట్టాను. అలాగే నెక్ వెడల్పు దగ్గర ఒక టాకా పెట్టాను. అండ్ కింద వైపున ఎక్స్ట్రా ఉంది కదా, సో అది కూడా నేను తీసేస్తున్నాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు దీని ద్వారా బ్యాక్ పార్ట్ వేసుకుంటున్నాను. ఈ బ్యాక్ పార్ట్లో ఈ సైడు 1.5 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంది. ఈ 2 లేయర్స్ 1.5 ఇంచు ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ విడ్త్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనం ఎంత నెక్ అయితే తీసుకున్నామో అదే నెక్ అండి. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద మనం ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు ఆ నెక్ మార్కింగ్ అనేది పడింది. సో దాన్ని నేను రౌండ్గా తీసేసాను. ఫ్రంట్లో ఏ నెక్ అయితే డ్రా చేశానో అదే నెక్ బ్యాక్లో కూడా డ్రా చేసేసాను. మామూలుగా అయితే ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ నెక్ అనేది ఒక 1/2 ఇంచ్ పైకైనా పెట్టుకోవచ్చు, ఒక 1/2 ఇంచ్ కిందకైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి ఉక్సుల పట్టీకి కాజల్ పట్టీ కోసం అండి అవి. ఇప్పుడు చీరలో నేను పైటకు వచ్చిన డిజైన్ని సపరేట్గా కట్ చేసేసాను. చీరలో ఎంతవరకు అయితే పైట డిజైన్ వచ్చిందో సో ఆ క్లాత్ అంతా కూడా నేను కట్ చేసేసాను. అలాగే ఇక్కడ పీకాక్ డిజైన్ ఉందన్నమాట. ఈ పీకాక్ని ఫ్రంట్ పార్ట్లో మిడిల్కి వచ్చేలాగా నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను.
ఇలా చేసుకోవడం వల్ల క్లాత్ అయితే బాగా వేస్ట్ అయిందనమాట. కాకపోతే పీకాక్ అనేది మిడిల్కి వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా శారీని 2 మడతలుగా ఫోల్డింగ్ వేసి ఆ పీకాక్ని సరైన విధంగా వేసుకొని ఆ తర్వాత నేను ఎక్స్ట్రాగా ఉండేటట్టుగా కట్ చేస్తున్నాను. లైనింగ్ కన్నా ఈ సిల్క్ క్లాత్ అన్ని వైపులా కూడా ఒక్కొక్క ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇదైతే కేవలం ఫ్రంట్ పార్ట్ 2 మడతల మీదుగా వేశాను. ఇప్పుడు మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్లు సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పీకాక్ కూడా క్రాస్గా ఉంది కదా, సో అందుకని ఇలా క్రాస్గా ఉంది కదా, ఆ హెడ్ అనేది అంతా పోకుండా కరెక్ట్గా వచ్చేలాగా పెట్టి అప్పుడు నేను కట్ చేసుకున్నానండి. అది వస్తేనే బాగుంటుంది చూడడానికి లుక్ అయితే. ఇంక ఇది మిగిలిన క్లాత్, ఈ క్లాత్లో బ్యాక్ పార్ట్లు వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ డిజైన్ వచ్చింది కాబట్టి ఈ డిజైన్ని ఎటుగా సెట్ చేసుకుంటే బాగుంటుందో చూసుకొని మనం సెట్ చేసుకోవాలి. ఇలా డిజైన్గా కాకుండా నీట్గా ఒకే సన్న సన్న పూతలలాగా వస్తాయి కదా కొన్ని శారీస్, అలాంటివైతే ఇలా చెక్ చేసుకొని అవసరం లేదు. ఇది డిజైన్ వచ్చింది కాబట్టి నేను కొంచెం చెక్ చేస్తూ ఉన్నాను. సో ఈ కింద వైపున చిన్న పీకాక్స్ లాగా లైన్స్ లాగా వచ్చాయి కదా, ఇటువైపున సెట్ చేసేస్తున్నాను నేనైతే. సో 2 పార్ట్లు కూడా కింద వైపున సేమ్ ఆ చిన్నగా వచ్చిన పీకాక్ డిజైన్ వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇవి కూడా సేమ్ అన్ని వైపులా ఒక్కొక్క ఇంచు క్లాత్ ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. మనం లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేయచ్చు. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ శారీకి వచ్చిన పైట భాగంలో 2 ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్ వరకే తీసాను. ఇంకా మిగతా క్లాత్ అయితే నేను దేనికి యూజ్ చేయలేదండి. ఈ డిజైన్ అంతా కొంచెం కలర్ వచ్చేసి ఎక్కువ రాణి కలర్ లేదు కదా, సో అందుకని ఈ క్లాత్ నేను దేనికి యూజ్ చేయలేదు. ఇంకా ఆ క్లాత్ అంతా వేస్ట్ అయిందనమాట. కేవలం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ల వరకే వచ్చాయి. సో చూసారా, బ్యాక్లో ఈ డిజైన్స్ కంటిన్యూ అయ్యేలాగా సెట్ చేసుకున్నాను అన్నమాట. ఇవి వచ్చేసి బ్యాక్, ఫ్రంట్కి వచ్చేసి పీకాక్ డిజైన్ వచ్చింది. ఇప్పుడు ఇదంతా శారీలో మిగిలిన క్లాత్ అండి. ఈ క్లాత్ని 2.5 మీటర్గా నేను కట్ చేసుకున్నాను. పైట భాగం తీసేసిన తర్వాత మిగతా శారీని 2.5 మీటర్ కట్ చేసేసుకొని మిగతాది పక్కన పెట్టేశాను కదా. ఇప్పుడు కింద వైపున మనకి పెద్ద పెద్ద పీకాక్స్ డిజైన్ వచ్చి బ్లూ కలర్ బార్డర్ అనేది పెద్దగా వచ్చింది. అది అలాగే ఉంచేసి ఈ చీరకి పై వైపున చిన్న బ్లూ కలర్ బార్డర్ వచ్చింది కదా, అది నేను తీసేస్తున్నాను. అంటే పాప హైట్ కన్నా ఇది ఎక్కువ ఉంటుంది, సో అందుకే ఆ లైన్ అనేది నేను కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఇదంతా మనకి మిగతా క్లాత్, ఇందులో కూడా చిన్న కటింగ్ చేసుకోవాలి మనం మోడల్ కోసము. ఒకే పీస్గా కాకుండా 2 పీసులుగా జాయింట్లు వేసుకుంటామన్నమాట. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. నాకు ఒరిజినల్ బాటమ్ పార్ట్ పొడవు వచ్చేసి 28 ఇంచులండి. 28 ఇంచులకి 2 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను, 30 ఇంచులు ఖర్చులతో కలిపి. ఇక్కడ 2 లేయర్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి 2 ఇంచులు ఎక్స్ట్రా వేశాను. 2 ఇంచులు ఎక్స్ట్రా వేసుకుంటే మనకి 30 ఇంచులు. ఈ 30 ఇంచుల్లో 2 భాగాలు చేసుకోవాలి. 15 ఇంచులు 15 ఇంచులు. ఫస్ట్ ఇక్కడ నేను 15 ఇంచులు కట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ పై వైపున వచ్చిన బ్లూ లైన్ బార్డర్ తీసేసాను. అది తీసేసిన తర్వాత 15 ఇంచులకు మార్క్ పెట్టుకొని ఇదే 2.5 మీటర్ క్లాత్ని ఇలా కట్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం అన్నమాట. సో బాగా గమనించండి, ఇది 2.5 మీటర్ అండి. 2 మీటర్లో తీసుకున్నా సరిపోతుంది. కాకపోతే నేను ఫుల్ శారీ యూస్ చేస్తున్నా కాబట్టి 2.5 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. 2 మీటర్ల క్లాత్ తీసుకుంటే చిన్నగా వస్తాయన్నమాట ఫ్రిల్స్. సో ఇది వచ్చేసి బాటమ్ పార్టు, బాడీ పార్ట్కి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ పింక్ కలర్ పైకి వచ్చేలాగా ఉంటుంది, బ్లూ కలర్ది కిందకి వస్తుంది అనమాట. సో ఒక లేయర్ మనం కట్ చేసేసాం కదా, దీనికి సగ భాగం దగ్గర ఒక చిన్న కాట్ పెట్టుకోండి. అంటే 2.5 మీటర్ క్లాత్లో 1.5 మీటర్ దగ్గర ఒక కాట్ పెట్టుకోవాలన్నమాట, సగానికి మడిచి. సో 15 ఇంచెస్ పొడవు తీసుకొని ఒక లేయర్ కట్ చేసుకున్నాం కదా, ఇంకొక 15 ఇంచెస్ కావాలి మనకి, అంటే ఇంకొక 15 ఇంచులు. ఈ 15 ఇంచులు కింద వైపు నుంచి మార్క్ చేసుకుంటున్నాను చూడండి. ఈ మిగిలిన క్లాత్లో కింద వైపున పీకాక్ డిజైన్ కావాలి మనకి. కింద వైపు నుంచి మళ్ళీ 15 ఇంచులకి మార్క్ చేసుకొని దీన్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఆ కింద వచ్చే పీకాక్ డిజైన్ మాత్రమే మనం యూస్ చేస్తాము. ఇక్కడ తీసేసే ఈ క్లాత్ కూడా మనకి వేస్టే అనమాట. సో ఈ క్లాత్లో నేను హ్యాండ్స్ తీసుకుంటాను, బుంగ హ్యాండ్స్ తీసుకుంటాను. ఫస్ట్ మనం పై లేయర్ కట్ చేసాం కదా, బ్లూ కలరు స్ట్రైట్ లైన్ పై వైపు నంచు, అదైతే వేస్ట్ అనమాట. బ్యాక్ సైడ్ నాడాలు ఒక్కటే కుట్టింది దాంట్లో, ఇంకా మిగతా అంతా వేస్ట్ అయిపోయింది. సో ఇందాక మనం కట్ చేసాం కదా 15 ఇంచుల క్లాత్, ఆ క్లాత్కి ఈ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టి జాయింట్ చేయాలి. జిగ్జాగ్ చేసి ఆ తర్వాత ఫ్రిల్స్ పెట్టి జాయింట్ చేయాలన్నమాట. అది మీకు స్టిచ్చింగ్లో అర్థమవుతుంది.
మనం ఫస్ట్ 2.5 మీటర్ క్లాత్ తీసుకున్నాము. ఆ క్లాత్లో పై వైపున అంచు వచ్చింది, అది తీసేసాము, అది పక్కన పెట్టేసాము. తర్వాత ఉన్న క్లాత్లో ఫస్ట్ 15 ఇంచులు తీసుకున్నాము. మళ్ళీ అదే క్లాత్లో కింద వైపున వచ్చిన డిజైన్ని 15 ఇంచులు తీసుకున్నాం. మొత్తం 30 ఇంచులు పొడవు తీసుకున్నాం అన్నమాట, ఖర్చులతో కలిపి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే, శారీలో ఇంకా క్లాత్ ఉంది కదా, ఇది వచ్చేసి 1.5 మీటర్ వరకు ఉంది. ఈ క్లాత్లో కింద వైపున బోర్డర్ ఉంది కదా, ఇక్కడ ఇంకొక 15 ఇంచులు కట్ చేసుకున్నానండి. అంటే మనం 2.5 మీటర్ ఫ్రిల్స్ పెట్టడానికి కట్ చేసుకున్నాం కదా ఫస్ట్, దానికి కింద వైపున దాదాపుగా 3 మీటర్లు 3.5 మీటర్ వరకు ఫ్రిల్స్ పెట్టి జాయింట్ చేయాలి ఈ 2 పీసుల్ని. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అందుకోసము మిగిలిన క్లాత్లో కూడా కింద వైపున బార్డర్ తీసేసాను. ఇప్పుడు ఈ క్లాత్ అంతా మనకి మిగిలింది. దీన్ని 2 వైపులా జిగ్జాగ్ చేసేసుకుంటే పాప పైటలాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందా లేదా నాతో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగు, ఇది సిల్క్ లైనింగు. దీనికోసం నేను 2 మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ 2 మీటర్ల క్లాత్ని ఫస్ట్ 2 మడతలుగా వేసుకున్నాను. తర్వాత ఇలా ఒక మూల నుంచి ఇలా కోన్ షేప్ లాగా వేసేయాలి, గాగ్రా కటింగ్ లాగా అన్నమాట. ఇలా గాగ్రా కటింగ్ లాగా వేసుకొని ఇప్పుడు మనము నడుము కొలత అయితే తీసుకుందాము. ఇది కదలకుండా ఒక 2 చోట్ల పిన్స్ వేసేసాను. మామూలుగా ఈ 2 మీటర్ల క్లాత్ని నడుము చుట్టూ ఫ్రిల్స్ పెట్టి కూడా జాయింట్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఆల్రెడీ శారీ క్లాత్ ఫ్రిల్స్ పెడుతున్నాం కదా, మళ్ళీ ఇది కూడా ఫ్రిల్స్ పెడితే నడుము చుట్టూతో లావుగా వస్తుంది కాబట్టి నేనైతే గాగ్రా కటింగ్ వేసుకుంటున్నాను. దీనికోసం కోన్ షేప్ లాగా వేసుకున్న తర్వాత బాడీ పార్ట్లో ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. దీని యొక్క నడుము అయితే ఇక్కడ నేను కొలుచుకున్నానండి. సో దాని నడుము లూజ్ కన్నా ఇక్కడ నేను 1 ఇంచు వరకు తగ్గించి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బాడీ పార్ట్లో టక్స్ అవన్నీ పట్టేస్తే నడుము కొంచెం తగ్గుతుంది కదా, సో అందుకని బాడీ పార్ట్ నడుము కన్నా ఒక 1 ఇంచు 1.5 ఇంచు అలా తగ్గించి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు పొడవు వచ్చేసి 28 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. ఇందాక బాటమ్ పార్ట్ పొడవు మనం 30 ఇంచులు తీసుకున్నాం కదా, 30 ఇంచుల పొడవుని 2 భాగాలుగా చేసాం, 15 ఇంచులు 15 ఇంచులు. సో అవి 2 జాయింట్ చేస్తే మనకి 30 ఇంచుల పొడవు, అంటే ఖర్చులు పోతే ఒక 29 ఇంచులు అట్లా వస్తుంది. ఇక్కడ నేను 28 ఇంచుల పొడవు అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇది కింద వైపున 1 ఇంచు వరకు మడిచి కుట్టేస్తాం అన్నమాట. సో మనకి ఒరిజినల్ దానికన్నా ఇది 1 ఇంచు కానీ 1.5 ఇంచు కానీ తక్కువ హైట్ వస్తుంది. కావాలంటే మనకి లైనింగ్ పొడవు లేదనుకోండి, ఒక 3 ఇంచెస్ వరకు మనం డిఫరెన్స్ పెట్టుకోవచ్చు. అంటే పై పార్ట్ కన్నా లోపల ఉండే లైనింగ్ ఒక 3 ఇంచెస్ వరకు షార్ట్గా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు క్లాత్ పొడవు అనేది ఉంది కాబట్టి నేను పై పార్ట్కి లైనింగ్కి కేవలము 1.5 ఇంచు మాత్రమే డిఫరెన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ చిన్నపిల్లలకే కాబట్టి ఈక్వల్గా తీసుకుంటే మనకి లైనింగ్ పొడవు అనేది సమానంగా బాగుంటుంది. పెద్దవాళ్ళకి ఏంటంటే క్లాత్ అనేది సరిపోదు కాబట్టి కొంచెం లోపల లైనింగ్ షార్ట్గా వస్తుంది అంతే. ఇక్కడ 2 లేయర్స్ అతుకు వస్తుందండి, పై వైపున ఉన్న 2 లేయర్స్. ఈ అతుకు కోసము ఇందులోనే మిగిలిన క్లాత్ని ఈ 2 పీసుల్ని జాయింట్గా వేసుకొని దీన్ని మనము కుట్టేయచ్చు అన్నమాట. సో ఇవి 2 పీసులు 2 మడతలుగా ఉన్నాయి. ఇక్కడే నేను స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను. ఈ 2 పీసుల్ని మధ్యలోకి జాయింట్ వేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఇక్కడ అతుకు వేసేసి కుట్టేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా పెట్టి జాయింట్ చేసేసి మళ్ళీ గాగ్రా కటింగ్ లాగా వేసి కింద వైపున వచ్చే ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేస్తే మనకి అతుకు అనేది నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కోసము ఇందాక మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ లైనింగ్లో అయితే మిగలలేదండి. ఇది మళ్ళీ నా దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్, ఎప్పుడైనా మిగిలిన క్లాత్లు అన్నిటిని కూడా ఇలాగ నేను సేవ్ చేసి పెట్టుకుంటాను, పిల్లలకి యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు ఈ క్లాత్ని 4 మడతలుగా వేసుకున్నాను. 4 మడతలుగా వేసిన తర్వాత నా వైపు నుంచి 3.5 ఇంచు ఒక లైన్ వేసుకున్నాను. 3.5 ఇంచు వెడల్పు పెట్టుకొని ఒక లైన్ వేసుకున్నాను. ఆ లైన్ మీదకి హ్యాండ్ హైట్ వచ్చేసి 5 ఇంచులు పెట్టి ఒక లైన్ వేశాను. అలాగే హ్యాండ్ డౌన్ 2 ఇంచులు పెట్టి ఒక లైన్ వేశాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు కోసము 2 ఇంచులు. ఇప్పుడు చంక లూజు హ్యాండ్ హైట్ మార్క్ చేసుకున్నాం కదా 5 ఇంచులు, అక్కడి నుంచి ఇక్కడ హ్యాండ్ డౌన్ 2 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి చంక లూజు బాడీ పార్ట్ మెజర్మెంట్ కనుక తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఎక్కడి వరకు అయితే వచ్చిందో అంతవరకు ఒక మార్క్ పెట్టుకోండి. అది మనకి హ్యాండ్ పొడవు లూజ్ అన్నీ అనమాట. ఇప్పుడు బొంగ హ్యాండ్స్ తీసుకోవాలి కదా, 5 ఇంచుల హ్యాండ్ పొడవు తీసుకున్నాం కదా, అక్కడి నుంచి పై వైపుకి దాదాపుగా 3.5 ఇంచు నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. అంటే బొంగలు ఎక్కువగా రావడం కోసం 3.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను. 5 ఇంచుల కన్నా ఎక్స్ట్రా 3.5 ఇంచు తీసుకున్నాను. అంటే టోటల్గా 8.5 ఇంచు పొడవు అనుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇందాక హ్యాండ్ డౌన్ చేశాను కదా, అక్కడికి నేను ఇలా క్రాస్గా లైన్ అయితే వేసేసాను. మనకి బొంగ హ్యాండ్స్ కావడం కోసము చిన్నగా బొంగ హ్యాండ్స్ కావాలంటే తక్కువ క్లాత్ వదులుకోవాలి, పెద్ద బొంగ హ్యాండ్స్ కావాలంటే ఎక్కువ క్లాత్ కావాలి.
సో ఇక్కడ ఇందాక నేను నా వైపు నుంచి 3.5 ఇంచుకి వెడల్పు తీసుకొని లైన్ వేశాను కదా. ఒకవేళ మీ దగ్గర క్లాత్ లేనట్లయితే 2 ఇంచులకి కానీ 3 ఇంచులకి కానీ మార్క్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఫ్రిల్స్ చిన్నగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేస్తే మనం తీసుకున్న 3.5 ఇంచు క్లాత్ 7 ఇంచులు వెడల్పు అవుతుంది కదా. ఈ 7 ఇంచుల క్లాత్ని ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. పై వైపున ఇలా ఫ్రిల్స్ వస్తాయి. మనం 8.5 ఇంచు హైట్ తీసుకున్నాం కింద నుంచి పై వరకు. మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత దీని హైట్ వచ్చేసి 5 ఇంచులే వస్తుందండి. బొంగ చేతులు పెట్టేస్తాం కాబట్టి క్లాత్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో ఇందాక మనము 2 లేయర్స్ కట్ చేసుకున్నాం కదా, 15 ఇంచెస్ 15 ఇంచెస్. ఆ 2 లేయర్స్ మధ్యలో కొంచెం క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్ అండి ఇదంతా కూడా. అంటే ఇది దాదాపుగా 2.5 మీటరు పొడవు ఉందన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ మనకి హ్యాండ్ హైట్కి సరిపోతుందో లేదో చెక్ చేసుకొని ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇక్కడ నా లక్ ఏంటంటే దీని పొడవు వచ్చేసి నేను కట్ చేసుకున్న హ్యాండ్స్కి సరిగ్గా సరిపోయిందనమాట. చూసారా, ఇలా సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు ఈ హ్యాండ్ పై వైపున బ్లూ కలర్ వస్తుంది, కింద వైపున మనకి రాణి కలర్ వస్తుందన్నమాట. డిజైన్ ఎలా అయితే ఉందో అలాగే పెట్టుకొని 4 మడతలుగా వేసుకొని లైనింగ్కి కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ కూడా చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనం నెక్ కట్ చేసుకోలేదు కదా, రౌండ్ నెక్ తీసుకున్నాము. మనకి కావాలంటే రౌండ్ నెక్ అయినా ఉంచుకోవచ్చు, లేదంటే 3 మూలల నెక్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలా చిన్న షేప్ ఇచ్చేసాను. ఈ నెక్ని ఏ నెక్ అంటారో నాకు తెలియదు, కట్ చేసిన తర్వాత చూపిస్తాను, మీరే చూడండి. చిన్నపిల్లలకి ఎక్కువ మోడల్స్ పెట్టడానికి అవ్వదు కదా, చేయి తిరగదు, చిన్నగా రావాలి వాళ్ళకి నెక్కులు. అందుకని నేను సింపుల్గా ఉండే మోడల్సే పెట్టేస్తాను. అలాగే కటింగ్లో ఈ ఫ్రంట్ పార్ట్కి చంక లోతు తీయడం మర్చిపోయాను, అది ఇక్కడ తీసేస్తున్నాను. సో నెక్ షేప్ ఇలా వస్తుందండి. ఇది ఏ నెక్ అంటారో నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. సో లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి శారీ క్లాత్కి పై వైపున లైనింగ్ పెట్టుకోవాలి. శారీ క్లాత్కి మంచి వైపున, కింద వైపున ఉల్టా ఉంది, పైన సీదా భాగం అన్నమాట. పై వైపున లైనింగ్ పెట్టుకొని ఇటువైపు నెక్ అనేది నీట్గా సెట్ చేసుకొని ఇలా పిన్స్ వేసేసుకోండి. నెక్ చూడ్డానికి ఇలా కరెక్ట్గా ఉండాలి, అంటే భుజాల దగ్గర కొంచెం వెడల్పోయినట్టు అలా కాకుండా నెక్ షేప్ అనేది ప్రాపర్గా వేసుకొని ఇలా పిన్స్ వేసేసి ఇక్కడ నేను మార్కింగ్ వేసి చూపిస్తున్నా చూడండి. పావించు, హాఫ్ ఇంచ్ పట్టద్దు, పావించు నెక్ షేప్ చుట్టూతా కూడా పావించు ఫస్ట్ ఒక లైన్ వేసుకొని ఈ లైన్ మీద కనుక మీరు స్టిచ్ వేసుకున్నట్లయితే నెక్ షేప్ నీట్గా వచ్చేస్తుంది. మనం క్యాన్వాస్ వేస్తేనే ఇలాంటి నెక్కులు కుట్టాలని ఏం లేదు. చిన్నపిల్లలకి ఇలా చిన్న చిన్న నెక్కులు కాబట్టి క్యాన్వాస్ లేకుండా కూడా ఇలా కుట్టుకోవచ్చు. కాటన్ లైనింగ్ కాబట్టి నెక్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది సిల్క్ లైనింగ్ కన్నా. ఒకవేళ మనం సిల్క్ లైనింగ్ కనుక వేసినట్లయితే నెక్కి క్యాన్వాస్ వేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. సో డ్రా చేసుకున్న తర్వాత ఇదే లైన్ మీద నేను చిన్నగా స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడ మూల షేప్ వస్తుంది, అంటే వీ షేప్ లాగా వస్తుంది కదా, అక్కడ సూది దింపుకొని పాదం పైకెత్తి మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని కుట్టేస్తున్నాను. సో పెద్ద కష్టమేం కాదు, చాలా చాలా ఈజీ నెక్. నన్ను అడిగితే రౌండ్ నెక్ కన్నా ఇదే ఈజీ అని చెప్తాను. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి ఆ మూలలో చిన్నగా టక్స్ ఇచ్చేసుకోవాలి, అప్పుడే మనకి నెక్ తిరగేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కింద వీ షేప్ దగ్గర, అలాగే ఈ మూలలు ఇక్కడ ఇలా చిన్న కాట్లు పెట్టేసి ఇప్పుడు దీన్ని తిరిగేసుకుంటే సరిపోతుంది. ఇలా తిరిగేసుకొని నీట్గా పై వైపున చివర్లో ఒక స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసేసుకోవాలి. కావాలంటే మనం ఐరన్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా నీట్గా నెక్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఐరన్ చేసుకొని ఆ తర్వాత కూడా స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే నైట్ టైం స్టిచ్చింగ్ చేస్తున్నాను, నాకు ఐరన్ చేసే అంత టైం లేదు, అందులోనూ మా పాపదే. సో అందుకని మామూలుగా కుట్టేస్తున్నాను. సో పై వైపున చివరిగా ఒక కుట్టు వేస్తున్నాను. ఎక్కువగా నైట్ టైమే వీడియోస్ షూట్ చేసుకుంటున్నాను. డే టైంలో చేయాలంటే ఎవరొకరు వస్తూ ఉంటారనమాట నాకు, ఇంకా బ్లౌజులు ఇవ్వడానికో తీసుకెళ్ళడానికో, లేదంటే పక్కింటి వాళ్ళు అలా వచ్చి కాసేపు కూర్చోడానికి అలా వస్తూ ఉన్నారు. నాకు బాగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే వాళ్ళకి తెలియదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని. సో అందుకని నేను ఆఫ్టర్నూన్ అలా కటింగ్ చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ కట్ చేసిన దాన్ని నైట్ టైం స్టిచ్ చేసేస్తాను అన్నమాట. సో అలా స్టిచ్ చేసిన దాన్ని మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, అప్పుడు ఎడిటింగ్ చేసేస్తాను, వీడియోని ఎడిటింగ్ చేసి అప్లోడ్ పెట్టేస్తాను. ఇలా టైం మేనేజ్ చేసుకుంటున్నాను. ఈ మిగిలిన టైంలో కస్టమర్స్ బట్టలు కుట్టేస్తాను అన్నమాట. సో
సో అలా మేనేజ్ చేసుకుంటున్నాను టైం అయితే. ఇంతకు ముందైతే నేను వీడియోస్ పెట్టడానికి టైం అయితే సరిపోయేది కాదు. నేనే మేనేజ్ చేసుకోలేకపోయేదాన్ని. ఎవరొకరు వస్తూ ఉంటారులే, ఇంకా ఫోను ఇవన్నీ షూట్ చేయటం ఏంటి, అదేంటి, ఇదేంటి అని క్వశ్చన్స్ వేస్తుంటారు కదా చాలామంది. సో అందుకని నేను పెట్టేది లేదప్పుడు. ఇప్పుడైతే టైం మేనేజ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు పెట్టగలుగుతున్నాను. ఇంకా సంక్రాంతి వరకు బట్టలు ఎక్కువగా కుడతా ఉంటాం కదా, ఏదో ఒక మోడల్ కుడతా ఉంటాను కదా, షేర్ చేద్దామని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. సో లైనింగ్ అంతా జాయింట్ చేసి ఎక్స్ట్రాస్ కట్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి టక్స్ అయితే వేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్లు కూడా రెండు శారీ క్లాత్లు తిరిగేసి ఉన్నాయా పైకి ఉన్నాయా అనేది చూసుకొని ఇలా ఎదురెదురుగా వేసుకోవాలి ఫస్ట్. సో మనం కట్ చేసుకున్న డిజైన్ కూడా కింద వైపుకి వచ్చేలాగా చూసుకోవాలండి. కింద వైపున చిన్న పీకాక్స్ డిజైన్ పెట్టాం కదా, సో అది కింద వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ డిజైన్ అన్నమాట. ఈ శారీ క్లాత్కి మంచి వైపునే ఈ లైనింగ్ పెడుతున్నాను. ఈ నెక్ చుట్టూతా కుట్టి తిరిగేస్తే ఈ లైనింగ్ అనేది కిందకి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు మంచి వైపు అనేది పైకి ఉంటుందన్నమాట. సో రెండు నెక్కులు ఎదురెదురుగా చూసుకొని ఒక పిన్ పెట్టేశాను. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఒకటి కుట్టి చూపిస్తాను, ఇంకొకటి కూడా ఇదే మాదిరిగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ మనం రౌండ్ నెక్ తీసుకున్నాం కదా, సేమ్ ఇందాక మనం ఫ్రంట్ నెక్కి పావించి ఎలా మార్జిన్ లైన్ వేసామో అదేవిధంగా ఇలా బ్యాక్ నెక్ కూడా పావించి మార్జిన్ ఒక లైన్ వేసుకొని దాని మీద స్టిచ్ కనుక చేసుకున్నట్లయితే నీట్గా వస్తుంది. అంటే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. మామూలుగా అలవాటు అయిపోయిన వాళ్ళకి ఇలా లైన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని దీన్ని కూడా కింద వైపుకి టర్న్ చేసేసుకోవాలి. అప్పుడు లైనింగ్ కిందకి వెళ్ళిపోతుంది, మంచి వైపు అనేది పైకే ఉంటుందన్నమాట శారీ అనేది. ప్లెయిన్ శారీస్ అయితే పైకి కిందికి మనం కనుక్కోలేం, కానీ ఇలా డిజైన్ వచ్చిన చీరలు అయితే కొంచెం అది కూడా చూసుకోవాలండి, తిరిగేసి ఉందా లోపలికి ఉందా అని చెప్పేసి. ఈ నెక్ చివరి వైపున స్టిచ్ వేసేస్తున్నాను, అంటే ఒకే స్టిచ్ వేస్తున్నాను, రెండు వేయాల్సిన అవసరం లేదు, సింగిల్ స్టిచ్చెస్ సరిపోతుంది. ఇప్పుడు లైనింగ్ అంతా కూడా జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయాలి. అదేవిధంగా దీనికి నేను పైపింగ్ కూడా వేయట్లేదండి, ఎందుకంటే బాగా డిజైనర్గా ఉంది కదా శారీ, మనం పైపింగ్ వేసినా కనిపించదన్నమాట, అందుకని నేను వేయలేదు. ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా వదిలాం కదా ఉక్సుల పట్టీకి కాజాల పట్టీ కోసం అనేసి 1.5 ఇంచు క్లాత్, ఆ క్లాత్ని 2 మడతలుగా ఇలా మడిచేసాను. మనం ఎంత క్లాత్ అయితే వదులుకుంటామో అంతవరకు మడిచేసుకోవాలన్నమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ పార్ట్ చూసుకొని టక్స్ వేసేస్తున్నాను. ఇలా టక్స్ పట్టడానికి 1/2 ఇంచ్ క్లాత్ మాత్రమే పట్టుకున్నాను. ఇదే మాదిరిగా బ్యాక్ పార్ట్ ఇంకొక పీస్ కూడా రెడీ చేసుకోవాలి. రెండు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి కింద వైపున జాయింట్ వేసుకోవాలి. మన చేతి వాటాన్ని బట్టి ఉక్సులు ఎటువైపు కావాలో చూసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. నేనైతే నాకు కుడి చేతి వైపుకి ఉక్సులు ఉండేలాగా వేస్తానండి పిల్లలకి, అంటే మనం బ్యాక్ సైడ్ మనమే కదా ఉక్సులు వేయాలి వాళ్ళకి. సో కుడి చేతి వైపున ఉక్సులు పట్టి వచ్చేలాగా చూసుకొని ఒకదాని మీద ఒకటి నీట్గా వేసుకొని కింద వైపున 1 ఇంచ్ హైట్ ఉండేలాగా ఇలా జాయింట్ వేసేసుకున్నాను. పై వైపున ఒక 3 ఉక్సులు వేస్తే సరిపోతుంది. అలాగే నాడాలు కావాలన్నా పెట్టుకోవచ్చు, నేనైతే పెట్టట్లేదండి. నెక్ అయితే పర్ఫెక్ట్గా కుదిరిపోయింది, ఎక్కడ కూడా జారట్లేదు. సో నాడాలు కూడా నేను పెట్టలేదు, డైలీ వేర్కే కదా, సో నాడాలు పెట్టకుండా ఉంచేసాను అన్నమాట. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర 1/2 ఇంచ్ మార్జిన్ పట్టుకొని 2 కుట్లు వేసుకోవాలి. సో మనకి బాడీ పార్ట్ ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా రెడీ అయిపోయినాయి. సో వీడియో కనుక నచ్చితే కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు హ్యాండ్స్ మనము లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇదే లైనింగ్ని శారీ క్లాత్కి పెట్టి జాయింట్ వేసేసాను. ఇక్కడ భలే వచ్చింది కదా, బొంగలు పెట్టే చోట బ్లూ కలర్ వచ్చింది, కింద వైపు అంతా రాణి కలర్ వచ్చింది. బొంగలు పెట్టిన తర్వాత పాప వేసుకుంటే లుక్ కూడా నాకు చాలా బాగా నచ్చిందన్నమాట. ఇవి రెండు జాయింట్ చేసేసి కింద వైపున జిగ్జాగ్ చేసేసానండి, మడిచి కుట్టకుండా కింద వైపున జిగ్జాగ్ చేశాను. అలాగే మనము కట్ చేసేటప్పుడు 3.5 ఇంచ్ క్లాత్ వెడల్పు పెట్టి కట్ చేసాం కదా, దాన్ని ఓపెన్ చేస్తే ఇలా 7 ఇంచులు వెడల్పు వస్తుంది. ఆ 7 ఇంచులు మార్క్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇలా హ్యాండ్ స్టార్టింగ్ నుంచి కింద వైపున మాత్రము 1 ఇంచ్ వదిలేసి ఇలా కుట్టు వేస్తున్నాను, కింద నుంచి 1 ఇంచ్ వదిలేసి కుట్టు వేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. దగ్గరగా ఇలా ఒక 4 కుచ్చుల వరకు ఇలా పట్టేసుకోండి, చిన్నగా ఒక 4-5 కుచ్చుల వరకు ఇలా పట్టేసుకొని ఒక్కొక్క కుట్టు వేసుకోవాలి. సో నేను చెప్పే దాంట్లో ఏమన్నా మీకు అర్థం కాకుండా వీడియోని గమనించండి, మీకు అర్థమవుతుంది. సో మనం తీసుకున్న 7 ఇంచుల క్లాత్ అండి, ఇక్కడ ఫ్రిల్స్ పెట్టేసాము.
ఇప్పుడు దీన్ని ఇలా సగానికి మడిచి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ మనం 5 ఇంచులు వదిలున్నాము, అలాగే ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం వదిలున్నాం అన్నమాట. ఇక్కడ కింద వైపున ఉన్న లేయరు ఒక 1/2 ఇంచ్ బయటకు ఉంది. సో దాన్ని ఇక్కడ చిన్న ఫ్రిల్ లాగా మడిచేయాలి. ఇప్పుడు దీని మీద డబుల్ స్టిచ్చింగ్ వేయాలి కదా. ఈ స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఇటు సైడ్ మనకి 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని ఇక్కడ నేను మడిచేసాను. సో ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఫ్రిల్స్ పెట్టినప్పటికీ హ్యాండ్ లూజ్ అంతా చెక్ చేసుకొని, ఒకవేళ తక్కువ లూజ్ ఉందనుకోండి ఒకటి 2 కుచ్చులు ఇప్పేయాలి, ఎక్కువ ఉంటే ఒక 2 కుచ్చులు ఎక్కువ పెట్టుకోవాలి. అలాగే పై వైపున కూడా ఫ్రిల్స్ పెట్టడం కోసం మనం కరువు తీసుకున్నాం కదా, అంటే రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, అక్కడ మార్కింగ్ పెట్టుకున్నాము. ఆ మార్కింగ్లో పై వైపున కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతున్నానండి. హ్యాండ్తోనే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఇటు సైడ్ హ్యాండ్ మీకు అడ్డం వస్తున్నట్టుంది. సో కొంచెం జూమ్ చేసుకొని చూడటానికి అలా ట్రై చేయండి. సో మనము హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి 8.5 ఇంచులండి కటింగ్లో తీసుకుంది. ఇక్కడ చూసారా హ్యాండ్ హైట్ ఎంత తగ్గిపోయిందో ఫ్రిల్స్ పెట్టిన తర్వాత. ఇలా వస్తుందన్నమాట. 2 హ్యాండ్స్ కూడా ఇలాగే రెడీ చేసుకున్నాను. అండ్ కటింగ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి కటింగ్ చూడండి. కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో పెట్టేస్తున్నా కదా. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా మిడిల్లోకి షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక లూజ్ ఒకసారి చెక్ చేశాను. సరిపోయిందా, తగ్గిందా, ఎక్కువ వచ్చిందా అని చెప్పేసి. నాకైతే 1.5 ఇంచ్ వరకు ఎక్కువ వచ్చింది. సో దాన్ని ఇక్కడ నేను 2 ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను. 1.5 ఇంచ్ క్లాత్నే పెట్టేస్తున్నాను అన్నమాట. ఎక్కువగా ఫ్రిల్స్ లోపలికి మడిచేసాను ఎక్కువ వచ్చిన క్లాత్ని. ఎక్కువ వచ్చింది కదా అని చెప్పేసి కట్ చేసామనుకోండి, మళ్ళీ మనకి హ్యాండ్ లూజ్ తగ్గిపోతుంది. హ్యాండ్ లూజ్ 5 ఇంచులకి పట్టాలి, ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు ఉండాలి కదా. అందుకని ఎక్కువ వచ్చిన క్లాత్ని ఫ్రిల్స్ లాగా పెట్టేశాను కట్ చేయకుండా. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఇలాంటిదే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ బుంగ హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు మనకి ఈ జాయింట్ వేసుకునేటప్పుడు తక్కువ కానీ ఎక్కువ కానీ వస్తాయన్నమాట ఒక్కొక్కసారి. అలా వచ్చినప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి నేను ఎక్స్ట్రా ఫ్రిల్స్ పెట్టేశాను. అదే కొంచెం హ్యాండ్ తగ్గిందనుకోండి జాయింట్కి, అటువైపున ఇటువైపున ఒక్కొక్క కుచ్చు 2 కుచ్చులు విప్పేస్తే సరిపోతుందన్నమాట. సో చూసారు కదా, బుంగలు అయితే బాగా ఎక్కువ వచ్చినాయి. నేను ఎక్కువ క్లాత్ వదులుకున్నా కదా కటింగ్లో, సో అందుకోసం అన్నమాట. సన్నగా ఉండే పిల్లలకి బుంగలు ఎక్కువగా పెట్టుకుంటే చూడ్డానికి ముద్దుగా ఉంటారన్నమాట. 2 సైడ్స్ కూడా నేను హ్యాండ్స్ అయితే జాయింట్ వేసేసానండి. ఇలా జాయింట్ వేసేసిన తర్వాత ఒక సైడ్ జాయింట్ వేసేద్దాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే బుంగ హ్యాండ్స్కి హ్యాండ్ లోతు తీయాల్సిన అవసరం లేదు. బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ లోతు తీసాం కదా చంక రౌండ్ దగ్గర, సో హ్యాండ్స్కి తీయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు ముందుగానే 2 నాడాలు కుట్టి పెట్టుకొని ఉన్నానండి. ఈ నాడాని ఒక వైపున వేసి జాయింట్ వేసేస్తున్నాను కింద వైపున. సో ఈ నడుము పార్ట్ అంటే కింద వైపున జాయింట్ అనేది 1 ఇంచు లేదా 1.5 ఇంచు దగ్గరే ఖర్చు అనేది పట్టండి, అంతకన్నా ఎక్కువ పట్టద్దు. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో టక్స్ వేసాం కదా, అక్కడ కొంచెం నడుము లూజ్ అనేది తగ్గిపోతుంది 1 ఇంచ్ వరకు. సో ఇక్కడ ఒక 1 ఇంచ్ కనుక పట్టినట్లయితే సరిపోతుంది. మనకి కావాల్సిన హ్యాండ్ లూజ్ చూసుకొని కుట్లు అయితే వేసేస్తున్నానండి. 3 కుట్లు వేసాను. ఇక్కడ ఇలా ఖర్చు అనేది కొంచెం క్రాస్గా తీసేసాను. సైడ్ జాయింట్ వేసేటప్పుడు అక్కడ మనకి ఎత్తుకున్నట్టు లేకుండా ఉంటుందన్నమాట. అంటే ఫ్రిల్స్ పెట్టి ఇప్పుడు జాయింట్ వేసుకోవాలి క్లాత్ని, దానికోసం. హ్యాండ్ లూజు 5 ఇంచులే ఉంది. ఇంకొంచెం కావాలన్నా ఒక 1/2 ఇంచ్ అలా పెంచుకోవచ్చు, ఇంకా తగ్గించుకోవాలన్నా 1/2 ఇంచ్ తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు బాడీ పార్ట్ని ఈ విధంగా పైకి తీసుకొని మనం కట్ చేసుకున్నాం కదండి 15 ఇంచుల క్లాత్ని ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా, అంచు లేకుండా ఉండే క్లాత్, ఆ క్లాత్ అండి ఇది. ఇప్పుడు ఇది రాణి కలర్ వచ్చేసి నడుము భాగం దగ్గరికి రావాలండి, అంటే డిజైన్ అలాగే ఉంది. బ్లూ కలర్ వచ్చేసి ఇలా కింద వైపుకు ఉండాలి. ఇది పైకి ఉందా లోపలికి ఉందా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, అంటే తిరిగేసి ఉందా మంచిగా ఉందా అని చెప్పేసి. మంచి వైపు వచ్చేసి బాడీ పార్ట్ వైపుకి పెట్టాను. ఇప్పుడు నేను పై వైపున ఫ్రిల్స్ పెడుతున్నా చూడండి, ఇది తిరిగేసిన వైపు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఫ్రిల్స్ అనేవి చిన్న చిన్నగా కాకుండా అలా అని పెద్దగా కాకుండా మీడియంగా పెడుతున్నాను. అండ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత మీరు ఒకసారి గమనించండి, మీకు అర్థమవుతుంది ఫ్రిల్స్ సైజు నేను ఎలా పెట్టాను అని చెప్పేసి. నేను తీసుకున్న ఈ 2.5 మీటర్ క్లాత్ ఈ వయసు పిల్లలకి ఈ ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టుకుంటే సరిగ్గా సరిపోతాయన్నమాట. ఇదే మాదిరి ఈ లెంత్లో పెట్టుకుంటే నాకు చాలా ఫ్రాకులు కుట్టి అలవాటు అయిపోయింది. అందుకని నేను 7 నుంచి 8 సంవత్సరాల పిల్లలందరికీ కూడా 2.5 మీటర్ క్లాతే తీసుకుంటాను. అలా తీసుకున్న క్లాత్ని ఇలా దగ్గరగా ఫ్రిల్స్ పెట్టేస్తాను అనమాట. మీడియం సైజ్ పెట్టేస్తున్నాను.
సో సిల్క్ క్లాత్ కదా, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఫ్రిల్స్ పెట్టడానికి, జారిపోతుందనమాట. అంటే 2.5 మీటర్ వరకు తీసుకున్నాం కదా, ఇటు సైడ్ క్లాత్ కిందకి గుంజేస్తుంది ఇటు సైడు. అందుకని ఈ హ్యాండ్తో కొంచెం ఇలా ఎక్కేసుకుంటూ కుడుతున్నాను. మనకి ఫ్యాన్సీ క్లాత్ అయితే ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, సిల్క్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉందంతే. అలాగే ఈ క్లాత్ మనం 2.5 మీటర్ కట్ చేసుకున్నాక, ఇది వచ్చేసి 15 ఇంచెస్ హైట్, అంటే 15 ఇంచులు పొడవు తీసుకున్నాం కదా. ఈ క్లాత్ కట్ చేసిన తర్వాత దీన్ని సగానికి మడిచి ఒక కాటు పెట్టుకున్నాం, మీకు గుర్తుందో లేదో. ఈ కాటు వచ్చేసి 1.5 ఇంచు దగ్గర పడి ఉంటుంది. అంటే 2.5 మీటర్ క్లాత్లో 1.5 ఇంచు దగ్గర కాటు పెట్టాం కదా. ఈ కాటు మనం ఇందాక సైడ్ జాయింట్ వేసుకున్నాం కదా, ఆ జాయింట్ దగ్గరికి ఈ కాటు రావాలన్నమాట. అంటే ఇప్పుడు మనము పెట్టే ఫ్రిల్స్ బ్యాక్ పార్ట్ వైపు అండి, పెట్టే ఫ్రిల్స్ అన్నీ కూడా మనం తీసుకున్న 2.5 మీటర్ క్లాత్లో ఒకవైపు 1.5 మీటర్ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టుకుంటాము, ఇంకొక వైపు 1.5 మీటర్ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టుకుంటామన్నమాట. అందుకని నేను కట్ చేసేటప్పుడు క్లాత్కి అలా మిడిల్లో ఫ్రిల్ పెట్టుకున్నాను, అంటే కాటు పెట్టుకున్నాను. తీసుకున్న 2.5 మీటర్ క్లాత్ని సగానికి మడిచి ఒక కాటు పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ పెట్టే ఫ్రిల్స్ మనం ఏ వైపు ఎంత క్లాత్ పెట్టామో మనకు అర్థం కాదు కదా, అందుకోసం ఇలా కాటు పెట్టుకున్నామంటే ఒక సైడ్ ఎంత క్లాత్ మనం ఫ్రిల్స్ పెట్టామనేది ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు అంతా మనం ఫ్రిల్స్ పెట్టేసాం కదా, అదంతా బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ వైపును కూడా అదే మాదిరిగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. సో మీకు అర్థం కాకుంటే ఇంకొకసారి చూడటానికి వినడానికి ట్రై చేయండి. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి. చూసారు కదా, డిస్టెన్స్ అనేది కుచ్చుకి ఈ మాదిరిగా ఉంటుంది. ఇదంతా కూడా 2.5 మీటర్ ఉందండి ఈ క్లాత్ అంతా కూడా. ఇప్పుడు కింద వైపున ఈ బ్లూ కలర్ అంచులాగా వచ్చింది కదా, దీన్ని మనం చీరకు అంచు మడిచి కుడతాం కదా, ఆ విధంగా కుట్టేయండి. పీచు రేగకుండా నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పుడు వేరొక క్లాత్ జాయింట్ వేయాలి. అది వేయాలంటే ఫస్ట్ ఇది మడిచి కుట్టేసుకుందాము, పీచు రేగకుండా నీట్గా ఉంటుంది. ఇది మడిచి కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది ఒక లేయరు. ఇప్పుడు ఇంకొక లేయరు రెడీ చేసుకుందాం. ఇది వచ్చేసి అంచు భాగం మనము 2.5 మీటరు ఫ్రిల్స్ పెట్టడానికి కట్ చేసుకున్నప్పుడు అందులో కింద వైపున 2.5 మీటరు 15 ఇంచులు పొడవు ఉండేలాగా కట్ చేసుకున్నాం కదా, అలాగే ఇంకొక 15 ఇంచులు పొడవు ఉండేలాగా ఇంకొక 1.5 మీటర్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాము మిగిలిన శారీలో. ఈ 2 పీసులు జాయింట్ వేసేసాను. జాయింట్ వేసేసి పై వైపున రాణి కలర్ వచ్చింది కదా, అక్కడ జిగ్జాగ్ చేసేసాను. సో జిగ్జాగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్ గ్యాదరింగ్ చేసుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి, పాదం అనేది పైకెత్తి ఇలా ఫింగర్తో ఇలా నొక్కి పట్టుకుంటే కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో గుండు పిన్ను గుచ్చేసానమాట. సో ఇప్పుడు కుట్టు అనేది ఇలా ముడతగా క్లాత్ అంతా కూడా కొంచెం ముడతగా తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ని మనము ఇందాక రెడీ చేసుకున్న బాడీ పార్ట్కి తగిలించుకోవాలి. ఈ ఫ్రిల్స్ అనేవి ఇలా మిషన్తో గ్యాదరింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది తక్కువ క్లాత్తోనే సరిపోతుంది. మనం చేత్తో పెట్టాలనుకోండి, మనం పై వైపున 2.5 మీటర్ కట్ చేసుకున్నాం కదా క్లాత్, ఆ క్లాత్కి ఇలా ఫ్రిల్స్ పెట్టి జాయింట్ చేయాలంటే డబల్ తీసుకోవాలి. అంటే కింద వైపున ఈ క్లాత్ అంతా 5 మీటర్లు తీసుకోవాలి మనం చేత్తో పెట్టాల్సి వస్తే. సో అలా అంత క్లాత్ మన దగ్గర ఉండదు కాబట్టి ఇలా మిషన్ తోటే గ్యాదరింగ్ చేసుకున్నట్టయితే చిన్నగా ముడత వచ్చేస్తుంది. ఆ క్లాత్ని ఇక్కడ పెట్టి జాయింట్ చేసుకుంటే ఆ లుక్ కూడా బాగుంటుంది. లేదు మన దగ్గర క్లాత్ చాలా ఉందనుకోండి, మనం పైన తీసుకున్న 2.5 మీటర్కి కింద వేసే క్లాత్ 5 మీటర్లు డబుల్ చేసుకొని ఆ క్లాత్ని చిన్న ఫ్రిల్స్గా పెట్టుకొని ఈ విధంగా కూడా జాయింట్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇందాక మనం రెడీ చేసుకున్న బాడీ పార్ట్ ఉంది కదా, ఆ బాడీ పార్ట్కి కింద వైపున అంచు మడిచి కుట్టాం కదా, దాని మీదుగా ఇప్పటి వరకు నేను ఫ్రిల్స్ గ్యాదరింగ్ చేసుకున్నా కదా, ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టి జాయింట్ చేసేస్తున్నాను. కింద వైపున బాడీ పార్ట్ ఉందండి, పై వైపున ఈ ఫ్రిల్స్ గ్యాదరింగ్ని పెట్టేస్తున్నాను. సో బ్లూ కలర్ క్లాత్ని మనం అంచు మడిచి కుట్టుకున్నామే, ఆ కుట్టు మీదుగా ఈ ఫ్రిల్స్ అనేది ఇలా పెట్టి స్ట్రైట్గా కుడుతున్నాను. ఇది కొంచెం లేట్ అవుతుంది మనకి ఈ ప్రాసెస్ అనేది, ఎందుకంటే ఈ గ్యాదరింగ్ చేసే క్లాత్కి పై వైపున జిగ్జాగ్ కూడా చేసాం కదా, జిగ్జాగ్ చేసిన తర్వాత మనం గ్యాదరింగ్ చేసాము. సో దానివల్ల కొంచెం కరువు తిరిగినట్టు ఉంటుంది, స్టిచ్చింగ్ కిందకి వచ్చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంచెం చిన్నగా కుట్టుకోవాలంతే. ఒకవేళ మీ దగ్గర జిగ్జాగ్ లేదనుకుంటే సన్నగా మడిచి కుట్టేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ జాయింట్ వేసేసిన తర్వాత నాకు కొంచెం క్లాత్ అయితే మిగిలిందండి, ఆ క్లాత్ని నేను తీసేస్తున్నాను. మనం గ్యాదరింగ్ చేసుకున్నాం కదా ఫ్రిల్స్ పెట్టి, ఆ క్లాత్ మిగిలింది దాదాపు నా చేత్తో ఒక మూర కన్నా ఎక్కువ మిగిలిందన్నమాట. ఆ క్లాత్ పక్కన పెట్టేస్తున్నాను, ఇంకా అది వేస్టే, దేనికి యూజ్ అవ్వదు. సో ఇలా వేసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ని
కటింగ్ చేసినప్పుడు జాయింట్ వేస్తానని చెప్పాను కదా, ఆ జాయింట్ అయితే ఇక్కడ నేను వేసేసాను. జాయింట్ వేసేసిన తర్వాత కింద వైపున జిగ్జాగ్ చేసేసాను. మడిచైనా కుట్టుకోవచ్చండి. నేను జిగ్జాగ్ ఎందుకు చేశానంటే ఫ్రిల్స్ గ్యాదరింగ్ చేయడానికి జిగ్జాగ్ వేసా కదా, అదే థ్రెడ్ జిగ్జాగ్ మిషన్కి ఉండింది. సో నేను లైనింగ్ని కూడా జిగ్జాగ్ చేసేసాను, ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఈ లైనింగ్ని దీనికి ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ నేను లైనింగ్ ఎలా వేస్తున్నానంటే నడుము చుట్టూ ఉన్న ఖర్చు అనేది పైకి కనిపించకుండా లోపలికి ఉండేలాగా చూపిస్తాను ఈరోజు. అంటే ఇన్విజిబుల్ కుట్టు అంటారు కదా, అలా అనుకోండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, బాడీ పార్ట్కి పైవైపున లైనింగ్ కనిపిస్తుంది కదా, ఆ లైనింగ్ మీదన ఈ లైనింగ్ నడుము లూజ్ అంతా కూడా చెక్ చేస్తున్నాను. మనం గాగ్రా కటింగ్ కట్ చేసుకున్నాం కదా, ఈ నడుము లూజ్ దీనికి సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే 2 ఇంచుల వరకు ఎక్స్ట్రానే వచ్చింది. నేను కట్ చేసుకున్న నడుము బాడీ పార్ట్ కన్నా 2 ఇంచులు ఎక్స్ట్రానే వచ్చింది. దాన్ని ఫ్రిల్స్ లాగా పెట్టేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. సో లైనింగ్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బాడీ పార్ట్కి కింద వైపున పెట్టాను. అండ్ ఇక్కడ పై వైపున ఇప్పటి వరకు ఇందాక మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రిల్స్ మీదనే కుట్టు వేస్తున్నాను. కింద వైపున లైనింగ్ ఉందన్నమాట. ఇది కేవలం జాయింట్ వేస్తున్నానండి. కింద వైపున లైనింగు, పై వైపున ఇలా ఈ ఒరిజినల్ క్లాత్ రావాలన్నమాట. మనకి లైనింగ్ వచ్చేసి 2 ఇంచులు ఎక్స్ట్రా వచ్చింది కదా, సో చిన్న చిన్న ఫ్రిల్స్ అక్కడక్కడ ఒక 4 చోట్ల పెట్టేయండి. అంటే ఒక్కొక్క చోట 1/2 ఇంచ్ పెట్టేయండి. నేను ఇలా 4 చోట్ల పెట్టేశాను, 2 ఇంచులు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి. సో గాగ్రా కటింగ్ చేసుకున్నప్పుడు ఈ నడుము లూజ్ అనేది చాలామందికి కూడా ఇలాగే ఎక్స్ట్రా వస్తుందండి. లైనింగ్ ఎక్స్ట్రా వస్తే పర్వాలేదు, ఇలా లోపల ఫ్రిల్స్ పెట్టి కవర్ చేసేయచ్చు. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్స్ట్రా రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే మనం కట్ చేసుకునేటప్పుడే సిల్క్ క్లాత్ అయినప్పుడు తక్కువ నడుము పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇంతకుముందు 2 వీడియోస్ చేసి పెట్టున్నాను, ఒకసారి ఆ వీడియోస్ మీరు చెక్ చేయండి. గాగ్రా కటింగ్తో ఒక 2 ఫ్రాక్ వీడియోలు పెట్టున్నాను, నెమలి మేడ కలర్లో. అవి ఒకసారి చెక్ చేస్తే మీకు సరిపోతుంది నడుము ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి గాగ్రా కటింగ్కి సిల్క్ క్లాతులు. సో ఇక్కడ లైనింగ్ని కింద వైపున పెట్టి జాయింట్ వేసేసాను. ఇప్పుడు ఇది ఇన్విజిబుల్గా ఎలా అవుతుందో చూపిస్తాను. పై వైపున శారీ క్లాత్, కింద వైపున లైనింగ్ క్లాత్, మధ్యలో బాడీ పార్ట్ ఉంది. ఇక్కడ నేను చూపించిన విధంగా లైనింగ్ని ఇలా తీసేసినట్లయితే నడుము చుట్టూ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. చూసారా, ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. అసలు పీచు రేగొద్దన్న డౌటే ఉండదు. మనకు ఒకవేళ ఓవర్లాక్ అందుబాటులో ఉంటే ఇలా ఇన్విజిబుల్గా కుట్టకుండా ఓవర్లాక్ చేయించుకున్నా బాగుంటుంది. సో చూసారు కదా, నడుము చుట్టూ ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఈ టిప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసేయాలి. చూసారు, ఖర్చు రెండిటికి మధ్యలో వెళ్ళిపోయింది. ఇలా కుట్టిన తర్వాత ఎక్కడ కూడా క్లాత్ కుట్టు కిందకి వచ్చిందా లేదా అన్నదంతా చెక్ చేసుకోవాలండి. నాకైతే ఎక్కడ కూడా కుట్టు కిందకి సైడ్ క్లాత్ ఎక్కడ కూడా రాలేదు. సో అందుకని నేను ఒకసారి చెక్ చేసుకుని తర్వాత సైడ్ జాయింట్ కంటిన్యూ చేసేస్తున్నాను. ఈ సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు నాడాలు కుట్టుకొని ఉన్నాం కదా మనం ముందే, ఇందాక ఒక సైడు నాడా కుట్టేసాము, ఇది ఇంకొక సైడు, ఇక్కడ కూడా నాడా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ నడుము లూజు 1 ఇంచ్ మాత్రమే పట్టండి. చెస్ట్ దగ్గర మాత్రమే 2 ఇంచులు ఖర్చు ఉండాలి, నడుము దగ్గర 1 ఇంచే ఉండాలి. ఇక్కడ నడుము దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కుట్టు కిందకు వచ్చిన తర్వాత లైనింగ్లు 2 కూడా పక్కకి లాగేసి ఈ ఒరిజినల్ క్లాత్ మాత్రమే 2 లేయర్లు కలిపి పట్టుకొని జాయింట్ వేసుకోవాలి. ఎప్పుడు కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని కలిపి జాయింట్ వేయొద్దు. అలా వేసినట్లయితే అది లుక్ చూడడానికి బాగుండదు, ఫ్రీగా ఉండదు అన్నమాట. లైనింగు ఒరిజినల్ క్లాత్ సపరేట్గా కనుక మనం జాయింట్లు వేసుకుంటే సైడ్ జాయింట్లు ఫ్రీగా ఉంటుంది. పిల్లలకి అంటే ఆటలు ఆడేటప్పుడు పరిగెట్టేటప్పుడు కానీ పట్టుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా హ్యాండ్ లూజ్ సేమ్ 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇంకా చెస్ట్ లూజ్ దగ్గర ఎలాగో 2 ఇంచులు ఖర్చు వదులున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నేను కుట్టేస్తున్నాను. ఇక్కడ లైన్ కూడా వేస్తున్నాను చూడండి. కానీ నడుము దగ్గరకు వచ్చేటప్పటికి 2 ఇంచులు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ఇందాక చెప్పినట్లు సైడ్ బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు టక్స్ వేసాం కదా, అక్కడ ఎలాగో నడుము తగ్గిపోతుంది. అలాగే ఒకవైపున 1 ఇంచ్ వరకు నడుము పట్టేస్తున్నాం. సో అందుకని ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ మాత్రమే పట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ జాయింట్ వేసుకోవాలి. మనం ఎక్కడి దాకా అయితే ఓపెన్ వదులున్నామో ఈ లైనింగ్ని, అక్కడి నుంచి కింద వైపుకి స్ట్రైట్గా లైనింగ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది.
అండ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ నాడాలు కావాలి, నెక్ దగ్గర కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. క్లాత్ అయితే మిగిలి ఉంటుంది కాబట్టి నేనైతే పెట్టలేదు. నాకు పాపకు వేసి చూస్తే కరెక్ట్‌గా సరిపోయింది. భుజాలైతే అస్సలు జారలేదు. నేను కుదిరితే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను పాపకి ఫ్రాక్ వేసి. నేను ఒక్కసారి వేసి చూసాను, బాగుంది. ఇంక నేను ఫొటోస్ తీయలేదు. తనకి స్కూల్ టైం అయిపోయిందని వెళ్ళిపోయింది. సో, ఇప్పుడు నేను వీడియో అయితే ఎడిటింగ్ చేసేస్తున్నాను. పిక్స్ అయితే నేను కమ్యూనిటీలో షేర్ చేస్తాను పాపకి ఫ్రాక్ వేసిన తర్వాత. ఒకసారి చూడండి.